మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఒకటే రచ్చ. రాష్ట్ర రాజకీయాల్లో మెగా డిఎస్సీ మీద మాట్లాడుకోవడం జరుగుతుంది. వైసీపీ ఆరోపణలు మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. ఒక పబ్లిక్గా సొసైటీలో ఒక సామాజికవేత్తగా మీ అభిప్రాయం ఏంటి? అసలు ఏం జరిగిందంటారు? అసలు నిజంగా మీరైతే మెగా డిఎస్సీలో తప్పు జరిగిందని అభిప్రాయపడుతున్నారా? నిజంగా మెగా డిఎస్సీలో తప్పు అనేది జరిగితే ఖచ్చితంగా తప్పు జరిగింది అనుకోండి, నేను కూడా మన వైసీపీ వాళ్ళకు సపోర్ట్ చేస్తాను. కానీ మనం తప్పు చేసి నిరూపించాలంటే ఏం చేయాలా? 5 లక్షల మంది పరీక్ష రాశారు. ఎంతమందికి వచ్చిన ఉద్యోగం? 16,000 మందికి వచ్చినాయి. అంటే మిగతా ఎన్ని లక్షల మంది ఉంటారు? 4,78,000 మంది ఉంటారు. మరి వాళ్ళందరూ రోడ్డు ఎక్కాలిగా. అదే నిజంగా అవతవకలు జరిగి అదే మీకు అమ్ముడిపోతే ఉద్యోగాలకి ఏం చెప్తున్నారు? పేకాట క్లబ్బులు నడిపే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, పేకాట డబ్బులు ఆటలాగా ఉద్యోగాలు. డిఎస్సి ఎగ్జామ్ జరిగి టీచర్లు ఉపాధ్యాయులు డ్యూటీలో జాయిన్ అయ్యి ఇప్పటికీ 9 నెలలు అయింది. జీతాలు కూడా తీసుకున్నారు అందరూ. నువ్వు ఈరోజు వచ్చేసి డిఎస్సిలో అవతవకలు జరిగినాయి అని చెప్పి జంజీ అని చెప్పి ఎవరిని పెట్టుకుంటున్నావు? 60 సంవత్సరాలు వచ్చిన అంబటి రాంబాబు, 8వ క్లాస్ అయిన కోడెల నాని, బూతులు మాట్లాడే పేరు నాని, మల్లాది విష్ణు, వెల్లంపల్లి సీను, వీళ్ళందరూ డిఎస్సికి అబ్రివేషన్ కూడా తెలియని వీళ్ళందరూ డిఎస్సి మీద జంజీ అని ఉద్యమం చేస్తున్నారు. వీళ్ళు చేయాల్సింది ఎవరి మీద ఉద్యమం అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉద్యమం చేయాలి. నువ్వు 5 ఏళ్ళు ఒక్క డిఎస్సి అయినా ఉంచావా? మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? అసలు మెగా డిఎస్సీలో నిజంగా తప్పు జరిగిందని అభిప్రాయపడుతున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఈ తప్పు జరిగినందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే నారా లోకేష్ రాజీనామా కానీ ఇతరత్ర విషయాలు కానీ ఎలా ఉండాలంటారు? నారా లోకేష్ గారు ఒకటే చెప్పారండి, నిజంగా తప్పు జరిగింది అని మీరు ఆధారాలు సహా రండి. మీరు ఎంతమంది వస్తే అంతమంది రండి, నేను ఒక్కనే మీ యొక్క ప్రశ్నకి నేను సమాధానం చెప్తానని చెప్పాడు. దానికి వైసీపీ ప్రభుత్వం ఆ వైపుగా రాకుండా రోడ్డెక్కి అచ్చోచిన ఆంబోతుల్లాగా బురద జల్లుతూ నిజంగా తప్పు జరిగిందని తెలిస్తే నేను కొండారెడ్డి గురు సెంటర్లో ఎందుకు ఎక్కుతారండి టీచర్లందరూ? వాళ్ళందరూ రాత్రనగా పగలనక కష్టపడి చదువుకొని దాంట్లో అంతా ఎవరు పేదవారు, రెక్కాడితే డొక్కాని పేదవారు కానీ పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉద్యోగం కోసం ఆయింబోలు కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకుంటే నువ్వు ఈరోజు వాళ్ళని నీ డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు తెచ్చుకుని డబ్బులు ఇచ్చి 10వ తరగతి పాస్ అయిన జగన్మోహన్ రెడ్డికి నిజంగా కష్టపడి చదివే వాళ్ళ విలువ ఏం తెలుసండి? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సీ మీద ఆరోపణలతో వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సంథింగ్ ఒక వ్యక్తి కోర్టుకు వెళ్ళి ఆశ్రయించి సిబిఐకి కేసు ఇవ్వాలన్నారు. మరి కోర్టు కూడా కేసును కొట్టేసింది. ఆధారాలు లేవు, బాధితులు కూడా లేరని కొట్టేసింది. మరి కోర్టు కొట్టేసినా కూడా ఇప్పుడు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు చేస్తున్నారు? కోర్టు ఏవైతే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం తెలియదు అంటారు వైసీపీకి? అంటే వీళ్ళకి కోర్టుతో ముట్టికాయలు వేయించుకోవడం కొత్త ఏం కాదండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ముట్టికాయలు వేయించుకున్నాడు. వీళ్ళు కోర్టుకి వెళ్ళిన దేని గురించి అసలు మీ బాబాయ్ మర్డర్ ఎవరు చేశారని చెప్పి దాని మీద మీ వైసీపీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి ముందు చంద్రబాబు గారు మా బాబాయ్ని ఎవరు చంపారో ముందు దాని మీద తేల్చండి అని చెప్పేసి అని ఈ జంజీని అందరిని పెట్టుకుని ఉద్యమం చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. అంటే ప్రధానంగా రీసెంట్గా మరి కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర సుమారు 16,500 మంది టీచర్లు అందరూ కూడా వచ్చి ర్యాలీ చేశారు. మా మీద కక్ష సాధింపుగా వ్యవహరించద్దు, రాజకీయంగా ఉంటే ఏమైనా చూసుకోండి, మాకు మీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు, ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల పరంగా మాకు న్యాయం జరిగింది, మేము కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నాం, మమ్మల్ని రాజకీయంగా లాగొద్దని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ర్యాలీలకు అనుమతులు ఇస్తూ ముందుకు పంపింది వాళ్ళ నాయకుల్ని ర్యాలీలు చేయాలని చెప్పి. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళ బాధ వీళ్ళకి అర్థం కావడం లేదంటారా? అంటే ఒకటండి, వీళ్ళకి చౌటోడి ముందు శంఖం వదిలినట్టు పరిస్థితి. మనం వీళ్ళందరూ ఏంటంటే పబ్లిక్ అందరూ ఒకవైపు వెళ్తే రివర్స్లో వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్టార్ట్ అయింది ఏంటి? ప్రజావేదిక కూల్చేయడం ద్వారా స్టార్ట్ అయింది. 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు తీసాడు. ఆ రోజు పండగకి సంక్రాంతి కానకి రంజాన్ తోఫా ఇచ్చి సంక్రాంతి కానుక రంజాన్ తోఫా క్రిస్మస్ అంటే ఇతని పరిస్థితి అంతా ఏంటంటే ఇతను ఒక సైకో మెంటాలిటీ. ప్రజలకు ఉపయోగపడే ఏది చేయడు. ఈరోజు వీళ్ళందరూ ఎవరైతే వెనకపడతాయో ఆయన వెనక తిరుగుతున్నారో వీళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, 1500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన చెల్లి ఆమెను పక్కన పెట్టేశాడు. వాళ్ళ తల్లి ఆయన జైల్లో ఉంటే ఆ రోజు 4 రోజులు కూర్చొని ఏడుస్తూ అయ్యో రామా అని కూర్చుంటే వాళ్ళ తల్లిని పక్కన పంపించాడు. ఆ రోజు నిజంగా షర్మిలారెడ్డి గారు పాదయాత్ర చేయకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండేదా? మీరు తెలుసుకోండి, తల్లిని చెల్లిని పక్కన తోసేస్తున్నాడు. మీరెంత వాళ్ళ ముందు? ఆయన ముందు విజయసాయిరెడ్డి ఒకప్పుడు ఆయన ఆడిటర్ కింద విజయసాయిరెడ్డి పక్కన ఉన్నాడా? అతనితో ప్రయాణం చేసి గాలి జనార్దన్ రెడ్డి
ఆ రోజు కడప బ్రాహ్మణి స్టీల్స్ అని చెప్పి బయ్యారం గన్లు కొండా సురేఖ ఎంతో పాటు తిరిగింది. ఆయనతో పాటు తిరిగి మంత్రి పదవిని వదిలేసి మరీ వచ్చి తెలంగాణ బిడ్డ కాస్త ఆంధ్రలో ఈయన కోసం తిరిగింది. మీకు అర్థం కావట్లేదు. ఆయన వెనక తిరిగే నాయకులకు ఒకటే మీ పరిస్థితి రేపు పొద్దున 2029లో కుక్కల చింపిన అస్త్రి అయిపోద్ది మీ పరిస్థితి. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే 5 లక్షల మంది ఎవరైతే ఉద్యోగం రాని మెగా డిఎస్సి అభ్యర్థులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు రావట్లేదు, ఎందుకు కోర్టును ఆశ్రయించలేదు? కేవలం ఏపీలో జంజీ యువత వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మద్దతు ఇస్తుందని చెప్పి వీళ్ళు మాత్రం ఎందుకు వస్తున్నారు? నిజంగా అవకతవకలు జరిగితే మొన్న కేంద్రంలో అవకతవకలు జరిగినాయి. నిట్ ఏదో పేపర్ లీక్ అయిందన్నారు, మళ్ళీ ఒకసారి జరిగింది, మళ్ళీ ఎగ్జామ్ అయితే పెద్ద ఎత్తున ఊవెత్తున అంతా యువత అంతా కలిసి జంతర్ మంతర్ ఢిల్లీ దగ్గర పెద్ద రణరంగం దాన చేస్తే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దాన్ని ఏదైతే ఈ జంజీ అంతా చేసిందో నిట్ పేపర్ లీకేజ్ అని దాని ఒక బాధితయుతంగా ఆ శాఖ మంత్రిని రాజీనామా చేపడింది. అలాగే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు నిజంగా ఒక్క అభ్యర్థి అయినా బయటకు వచ్చి మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పారా, చూపించమని చెప్పండి. అంటే ఇదేం లేదు, వైసీపీ జంజీలు అంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ వీళ్ళు జంజీలు. అంబటి రాంబాబు ఉన్నాడు, ఆంబోతులా కరుస్తాడు. ఎప్పుడు గెలిచాడని 1982లో పార్టీ అతను ఎప్పుడైనప్పుడు 88లో వంగవీటి మోహన్ రంగా గారు చనిపోతే గెలిచినోడు. మళ్ళీ మన 2019 గెలిచాడు. అంటే అతను ఎమ్మెల్యే అవడానికి 30 ఏళ్ళు పట్టింది. 30 ఏళ్ళ కోసం అంటే ఇతర పరిస్థితి ఏంటంటే వీళ్ళకి అవగాహన లేదు, నాలెడ్జ్ ఏం తెలియదు. నిజంగా అవతోలు మీరు ఎక్కడ మాట్లాడాలి? అసెంబ్లీలో రండి, దమ్ముంటే మీరు అసెంబ్లీకి వచ్చి చర్చించండి, చర్చించి మీరు అసెంబ్లీలో మాట్లాడండి. నారా లోకేష్ గారు ఓపెన్గా సవాల్ విసిరారు. ముఖ్యంగా మెగా డిఎస్సీలో తప్పు జరిగింది అన్నారు కదా, రండి చర్చిద్దాం ఓపెన్ డిబేట్గా అన్నారు. లేదా అసెంబ్లీకి వచ్చి చర్చించండి అన్నారు. ఇటు సవాలు స్వీకరించగా అటు అసెంబ్లీకి రాక ఎందుకు ఈ మెగా డిఎస్సీ మీద రచ్చ, ఎందుకు అసెంబ్లీకి వచ్చి ఈ మెగా డిఎస్సీ అనేది పెద్ద సమస్యగా నిరుద్యోగులకు ఈరోజు భారంగా మారిందో దాని గురించి ఎందుకు మాట్లాడతలేదు వైసీపీ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ ఎమ్మెల్యేలు అంటే 11 మంది ఎవరైతే ఈ పిచ్చి లగాన్ టీం ఉందో నిజంగా వీళ్ళు అవతోకలు జరిగాయని తెలిస్తే మీరు ఎక్కడ మిమ్మల్ని ప్రజలు ఈ ప్రజాస్వామ్యంగా మీరు యొక్క భావస్వేచ్ఛ మీరు కానీ ఏదైనా ప్రకటించాలంటే ఎక్కడ ఉంది? అసెంబ్లీలో మీరు వచ్చి అక్కడ మీ యొక్క వాదన వినిపించి మీ వాయిస్ని అక్కడ వినిపించి ఇక్కడ జరిగింది, ఇక్కడ నిజంగా తప్పు జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా మీరు తీసుకునే దానికి మన ముఖ్యమంత్రి గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ అన్నిటికీ సిద్ధంగా ఉంది. మీరు ఎక్కడైనా సరే అవకతవకలు జరిగిన చూపించండి. అంటే ఎన్ని చూపించకుండా ఉట్టికే బురద జల్లటం, ఏదో పిచ్చి మాటలు మాట్లాడటం ఇవన్నీ చేయడం. అంటే మీరు పర్మిషన్ లేకుండా ఈ ధర్నాలు చేస్తూ రాస్తారోకాలు చేస్తూ కుక్కలు మురిగిన దొంగలు పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు ఎప్పుడో 8 నెలల క్రితం ఉద్యోగాలు అందరూ జాయిన్ అయిపోయి చక్కగా హ్యాపీగా వాళ్ళ పిల్లలు అందరూ చక్కగా జీతాలు అన్నీ తీసుకొని నువ్వు ఈరోజు వచ్చి అవతవకలు జరిగినాయని చెప్పేసి అని మినిమం కామన్ సెన్స్ కొద్దిగా అయినా సరే ఇది ఉండాలి కదా. ఒక్క విషయం మీకు స్పష్టంగా చెప్తున్నాను, ఇది అసలు భారీ అభియోగం అంటాకి ఎటువంటి ఆధారం లేదు. వీళ్ళు హైకోర్టుకి వేసుకున్నారు, హైకోర్టు చివాట్లు పెట్టి పంపించింది. డిఎస్సి రాసిన అభ్యర్థులు కానీ అందుట్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఎవరు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందని చెప్పలేదు. ఆ విషయంలో కోర్టు కూడా చివాట్లు పెట్టి పంపించింది. అయినా కానీ వీళ్ళు ఏదో బురద జల్లుదాం, దీన్ని ఏదో ప్రాపకాండం చేద్దాం అన్న ఏకైక ఉద్దేశంతో వీళ్ళు ప్రజల్లోకి వస్తున్నారు చెప్తే ప్రజల్లో వీళ్ళకి ఎటువంటి మన్నన లేదు, ఈ విషయంలో ఎటువంటి వాల్యూ ఇచ్చే అవకాశం కూడా లేదు. మరి ఎందుకు వైసీపీ ఈ గత 3-4 నెలల నుంచి కూడా మెగా డిఎస్సీని తెర మీద తీసుకొస్తుంది? ఈ మధ్యకాలంలో అంటే కేంద్రంలో నీట్ పేపర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటి నుంచి ఈ మెగా డిఎస్సీ మీద ఇంకా ఆరోపణలు, తీవ్రమైన ర్యాలీలు, చర్చలు, ధర్నాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇంకా ఉధృతత ఎక్కువ చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా? ఏమండి, అక్కడ నీట్ పేపర్ లీక్ అయింది, ధర్మేంద్ర ప్రధాన్ గారు అక్కడ కొన్ని రాజకీయ అతీత శక్తులు చేరి అక్కడేదో సృష్టిస్తున్నారన్న ఏకైక ఉద్దేశంతో దానికి తోడు నీట్ పేపర్ లీక్ అయింది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అక్కడ ప్రతిదానికి ప్రూఫ్ ఉంది, ఎక్కడ వచ్చేప్పటికి మీకు ప్రూఫ్ లేదు, ఎటువంటి ఆధారం లేదు. నిరాధార ఆరోపణలు చేయొద్దు. మీ దగ్గర ఉన్న ఇటు విద్యార్థులు ఎగ్జామ్ రాసిన విద్యార్థులు వచ్చి ఏ విధంగా అన్యాయం జరిగిందని చెప్పేసి మీకు అన్నింటిలో ఒక్కలైనా పార్టిసిపేట్ చేశారా? అట్లాగే మరి నిన్న చూసుకుంటే కొండారెడ్డి బుర్జు దగ్గర 16,000 మంది ఉద్యోగం జరిగి వాళ్ళకి వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మా మీద మీరు ఎందుకు బురద జల్లుతారు? మాకు ఎటువంటి అన్యాయం జరగలేదని మేము చెప్తున్నా కానీ మీకు ఎందుకురా బాబు దొరద అని చెప్పి వాళ్ళు ప్రత్యక్షంగా స్పష్టంగా అడిగారు. దానికి కూడా సమాధానం చెప్పే దమ్ము ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, వాళ్ళ నాయకులకి లేదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ మెగా డిఎస్సీ మీద గత 3-4 నెలల నుంచి కూడా విపరీతమైన రచ్చ జరుగుతుంది. కానీ ఇక్కడ వైసీపీ ఎక్కడ పడితే అక్కడ ర్యాలీలు, నిరసనలు చేస్తుంది. కానీ మెగా డిఎస్సీలో ఎవరైతే ఉద్యోగాలు రాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగం కోసం రాసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రోడ్డు మీదకి రావడం లేదు, కోర్టుకు వెళ్ళి కనీసం కేసులు వేయడం లేదు.
అంటే వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఎందుకు వాళ్ళు రావడం లేదు, వీళ్ళు మాత్రం ఎందుకు రచ్చ చేస్తున్నారు? ఒకటి సార్, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాశాను, నాకు అన్యాయం జరిగింది, అప్పుడు నేనేం చేస్తాను? నిరసన తెలియజేస్తాను. ఏమండి? అట్లాగే మరి రాసింది ఒకరో ఇద్దరో 10 మందో కాదండి, దగ్గర 20 లక్షల మంది దాకా ఉద్యోగాల ఈ డిఎస్సి రాశారు. రాసిన వాళ్ళు కనీసం ఒక 1000 మందో, 2000 మందో, 10,000 మందో, 5,000 మందో అయ్యా ఈ అన్యాయం జరిగిందని చెప్పేసి బయటికి రావాలి. వాళ్ళు ఎవరు రాలేదే. అట్లాగే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు శుభ్రంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళు అన్యాయం జరిగింది, ఇంకోటి జరిగింది అనేది కూడా ఎక్కడ జరగల. అట్లాగే వీళ్ళు చేసే ప్రధానమైన ఆరోపణలు ఏంటి? ఒక్క దాని మీద స్టాండ్ ఉండరు. ఒక పక్కేమో లంచం తీసుకుంటారు, ఒక పక్కేమో ఆర్జెంటల్ జీవో మీద జరగలేదు అంటారు, ఒక పక్కేమో స్పోర్ట్స్ కోటాలో జరిగింది అన్యాయం అంటారు, ఇంకో పక్కేమో ఈ విద్యార్థులకి ఈ విధంగా జరుగుతున్న అన్యాయాలని చెప్పేసి వాళ్ళు బయటకు వస్తున్నారు తప్పితే నిరూపించటానికి ఒక్క ఆధారం ఏది? ఒక్క ఆధారం చూపించండి. ఇన్ని అవసరాలు, నిరాధారమైన ఆరోపణలు ఇన్ని చేశారు, ఒకే ఒక్క ఆధారం చూపించమని మేము కోరుతున్నాం. మరి ఇక్కడ మెగా డిఎస్సిలో పలు రకాల విమర్శలు వచ్చాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కమ్మ కులాన్ని తెర మీద తీసుకొచ్చారు వైసీపీ. కమ్మ కులానికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మెగా డిఎస్సిలో కమ్మ కులానికి ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చుకున్నారా? మీ అభిప్రాయం ఏంటి అక్కడ? ఏమండి, ఎక్కడనేది ఎవరికైనా ఒక ఉద్యోగం ఇవ్వాలంటే మనం ముందుగానే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏ కులానికి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి అదంతా కూడా డేటా ఉంటుంది. దాని డేటా ప్రకారం వీళ్ళు ఆన్లైన్లో పెట్టారు, ఆన్లైన్లో చూసుకోవచ్చు. మీకు కమ్మ కులానికి ఉద్యోగాలు ఒకసారి ఇచ్చారంటారు, ఒకసారి లంచాలు తీసుకున్నారంటారు, ఒకసారి స్పోర్ట్స్ కోట్ అంటారు, ఒకసారి ఏదో ప్యాకెట్ ఆడితే వాళ్ళకి ఇచ్చారంటారు. ఏదన్నా ఒక్క స్టాండ్ మీద రండి. ఇన్ని చేశారు నిరాధారమైన ఆరోపణలు. ఒక్క స్టాండ్ మీద రండి, ఒక్క దాని మీద రండి. మీరు ప్రజాజీవనంలోకి రండి, అన్నిట్లో పార్టిసిపేషన్ చేసిన విద్యార్థులు తీసుకొని రండి, వాళ్ళకి అన్యాయం జరిగిందని మీరు నిరూపించండి. ఏమిలో కోర్టుకి వెళ్తే చివాట్లు పెట్టి మిమ్మల్ని పంపించింది. అయినా కానీ మీకు సిగ్గు లేకుండా ఏదో ఒకటి దొరికింది కదా పట్టుకొని లోకేష్ మీద బురద జల్లుదాం, ఈ కుటుంబ ప్రభుత్వం మీద బురద జల్లుదాం అంటే మాత్రం ఎవరు కూడా ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తప్పు చేశాడని వైసీపీ ఆరోపిస్తుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ఒక మీటింగ్ వేదికగా సవాల్ విసిరాడు. రండి, ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, మీరు చెప్పినా నేను చెప్పినా రెడీ, మెగా డిఎస్సిలో తప్పులు ఎక్కడ జరిగాయో చర్చిద్దాం రండి, ఓపెన్ డిబేట్కి సవాల్ విసిరాడు. మరి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సవాళ్ళు కూడా స్వీకరించలేదు. మరి ఎందుకంటారు ఆయన సవాల్ విసిరితే స్వీకరించలేదు? జగన్మోహన్ రెడ్డికి ఫోబియా ఒకటి ఉందండి. ఎందుకంటే అతను వచ్చాడంటే చుట్టూ తెరలు కట్టాలి, జనాలు ఎవరు ఉండకూడదు, ఆయన తిన్నగా కారులో తిన్నగా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఒక డిబేట్ పెట్టాడంటే ఆయనకి స్క్రిప్ట్ కావాలి ముందు. ఆ డిబేట్లో మరి నారా లోకేష్ ఏం ఓడుతాడో ఈయన తెలియదు. అప్పటికప్పుడు స్క్రిప్ట్ అందించాలంటే కష్టం, ఈయన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు. అందుకని చెప్పేసి ఎందుకంటే నెక్స్ట్ ఇది అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఇది నిరాధారమైన ఆరోపణ, దీనిలో ఎటువంటి సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన డిబేట్కి రాలేడు. డిబేట్కి వద్దామన్నా కానీ ఆలోచించి చెప్పే దమ్ము ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేవు. ఎందుకంటే అంతకుముందు మనకి దావోస్ వెళ్ళినప్పుడు కూడా అడిగిన క్వశ్చన్కి నేను మరి మీ కేంద్ర ప్రభుత్వానికి మీకు ఏమైనా సాయం చేస్తుంది ఎట్లా ఉందంటే దిస్ ఈజ్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పి తప్పించుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రత్యక్ష ఇంటర్వ్యూలకు కానీ ప్రత్యక్ష డిబేట్లకు కానీ వచ్చే దమ్ము ధైర్యం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి లేదు కాబట్టి ఈ సవాలు స్వీకరించలేడు, రాలేడు. మరి రీసెంట్గా కూడా మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వచ్చిన సుమారు 16,000 మంది కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర నుంచి దాదాపు ఒక 4-5 కిలోమీటర్ల వరకు కూడా ర్యాలీ చేసుకుంటూ జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వరకు వెళ్ళారు. వాళ్ళు ఆ ర్యాలీలో ఒకటే చెప్పారు, మీకు రాజకీయంగా ఎన్ని ఉంటే మీరు రాజకీయంగా చూసుకోండి, మీ గవర్నమెంట్లో ఒక ఉద్యోగం కూడా మాకు ఇవ్వలేదు, ఇప్పుడు ఉద్యోగాలు మేము కష్టపడి ఈ గవర్నమెంట్లో పొందితే మా మీద ఎందుకు బురద జల్లుతున్నారని చెప్పి వాళ్ళు వైసీపీని డైరెక్ట్గా క్వశ్చన్ చేశారు. అంటే వాళ్ళంత ఓపెన్గా మాట్లాడినా ఈరోజు మళ్ళీ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు చేస్తుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలకి ఏర్పాటయ్యారు వైసీపీ నేతలు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఒకటి వాస్తవం అండి, ఉద్యోగాల కల్పన అనేది వాళ్ళకి చేత కాదు. వాళ్ళ హయాంలో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని డిఎస్సీలు పెట్టారు, ఎన్ని గ్రూప్ 1లు పెట్టారు, ఏమంటే ఎన్ని గ్రూప్ 2లు పెట్టారు, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఏమి చేశారనేది ఒక శ్వేతపత్రం. ఒక్క డిఎస్సి, ఒక్క మెగా డిఎస్సి వీళ్ళకి పెడతాం చేతనైందా? ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వటం జరిగిందా? ఎందుకంటే ఉన్న టీచర్లను కూడా తీసుకెళ్ళి వాళ్ళ మీద కక్ష, వాళ్ళ మీద కోపంతో తీసుకెళ్ళి బార్ల దగ్గర వాచ్మెన్లుగా నుంచి పెట్టిన ఘనత ఆ ప్రభుత్వం అనేది, వైసీపీ ప్రభుత్వం అనేది. ఎట్లా వాళ్ళకి డిఎస్సి నిర్వహించరు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు క్వశ్చన్ పేపర్లు ఇచ్చేసాడు, దాన్ని తీసుకెళ్ళి మరి అక్కడ ఉన్న మాస్టర్లు తీసుకెళ్ళి ఆయన మీద కేసు పెట్టారు, చేశారనే ఏకైక దురుద్దేశంతో ఆయనకి డిఎస్సి నిర్వహించాల. అట్లాగే వాళ్ళ ఉద్యోగాలు పొంది 16,000 మంది ఈ ప్రభుత్వంలో సుఖంగా ఉంటున్నారు, వాళ్ళు హ్యాపీ, మంచి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఏకైక కుళ్ళుతో ఈ ప్రభుత్వం మీద మంచి జరుగుతుందన్న ఏకైక లక్ష్యంతో మన కార్యకర్తలు ఎవరున్నా, గంజాయి బ్యాచ్ ఉన్నా, ఇంకోళ్ళున్నా బురద జల్లండి అనే ఏకైక లక్ష్యంతో వెళ్తున్నారు. చెప్తే దీనిలో నిజాలు లేవు.
ఒక విషయం అండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తాను, నేను జాబ్ క్యాలెండర్ ఇస్తాను, డిఎస్సీలు వద్దని చెప్పి రేపు మాపు అని చెప్పి 5 years అండి. ఆ 5 yearsలో ఆయన ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వకపోవడం వలన ఆ రోజున ఏజ్ లిమిట్ దగ్గరికి పడిన అనేక మంది డిఎస్సి పాపం బీఈడీ చదివిన విద్యార్థులు అనేక మంది అభ్యర్థులు వాళ్ళ యొక్క లైఫ్ను కోల్పోయారు. మీరు ఆ రోజు ఇచ్చినట్టయితే కొన్ని వేల కుటుంబాల జీవితంలో వెలుగులు నిండాయి. మరి వాళ్ళందరూ ఇప్పుడు నిరుద్యోగులు, శాశ్వత నిరుద్యోగులు అయిపోయారు. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ రాక ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటాం తప్ప వేరే అవకాశం లేదు. మరి అలాంటిది ఈ రోజున డిఎస్సి కూటమి ప్రభుత్వం రాగానే 16,000 మందికి ఒకేసారి టీచర్ పోస్ట్ ఇవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. మరి ఎన్నో సంవత్సరాలు కష్టపడి అభ్యర్థులు వాళ్ళు చదువుకొని కోచింగ్ సెంటర్కి వెళ్ళి డబ్బులునే లేకుండా అప్పులు చేసి కూడా ప్రిపేర్ అయ్యి ఈరోజు ఉద్యోగాలు సంపాదిస్తే ఈరోజు అందులో ఫస్ట్ ఏదో అభూత కల్పన జరిగిపోయింది, ఎక్కడో నష్టపోయారని చెప్పి. నష్టపోయినోడు ఎవడు ముందుకు రావట్లేదు, వాడు ఎవడో చెప్పట్లేదు. ఫస్ట్ ఏమన్నారు, పేపర్ లీక్ అయిందన్నారు. అసలు పేపర్ లీక్ అనే మాట ఎక్కడా లేదు. తర్వాత ఏమన్నాడు, స్పోర్ట్స్ కోటాలో జరిగింది, ఏదో ప్యాకెట్కి ఇచ్చారన్నారు, అది కూడా లేదు. అసలు హారిజాంటల్ రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టింది గత ప్రభుత్వంలో పెట్టాడు. ఆయన ప్రభుత్వంలో ప్రవేశపెట్టింది వీళ్ళ మీద రుద్దేసేసి ఈరోజు అది ఎందుకు పెట్టాడు ఆయనకి అర్థం కాలేదు, వీళ్ళకి అర్థం కాలేదు. సమస్య వీళ్ళు ఒకటే అడుగుతున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏముంటుందంటే, ఎవరైతే నష్టపోయారో వాళ్ళు బయటికి రండి, మీ సమస్య చెప్పండి, మేము మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి? నిజంగా మెగా డిఎస్సీలు అయితే తప్పు జరిగిందని ఫీల్ అవుతున్నారు మీరు? అసలు మెగా డిఎస్సీలో తప్పు జరిగితే అభ్యర్థులు ఎందుకు ఊరుకుంటారండి? వాళ్ళు రోజు ధర్నాలు రాష్ట్ర జన్జీ కార్యక్రమం చెప్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కళ్ళైనా అభ్యర్థులు ఉన్నారా? అందరూ ముస్లిం మొత్తగా ఎవరో పార్టీ కార్యకర్తలు తప్ప వాళ్ళు 10 మందిని పోగేసుకుని ఏదో వాళ్ళ అస్తిత్వం నిలబెట్టుకుని చేసుకుని తప్ప నిజంగా తప్పు జరిగిందైతే ఈ రోజు ఇలా ఉండేది కదండి. మొన్న ఢిల్లీ చూసాం మనం, కేంద్ర మంత్రి రిజైన్ చేసేంత వరకు కూడా అల్లరి చేశారు వాళ్ళు నీట్ పేపర్ లీకేజ్ వలన. అలాంటివి జరిగితే నిజంగా ఈ రోజున అభ్యర్థులు బయటకు వచ్చేవాళ్ళ అవునా కాదా? ఎవరో రాలేదు కాబట్టి జరగలేదు. వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, మీరు రాజకీయ కక్షతో ఏదో ప్రేరేపణతో వేయటం తప్ప అక్కడ నష్టపోయిన ఎవడు రావట్లేదండి. ఇంకోటి, ఇక్కడ ప్రభుత్వం అణిచేస్తుందని కూడా చెప్పారు వీళ్ళు. ప్రభుత్వం అణిచేస్తే కొంతమంది కేసులు కూడా వేశారు. ప్రభుత్వం అణిచేస్తే ఒక్క కేసు కూడా అది కోర్టులో నమోదవుతుంది, ఎందుకంటే భయపడి ఎవడు వేయడు. అలాంటి నిర్భయంగా కేసులు వేస్తున్నారంటే అర్థం ఏంటి? ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, ఈ రాష్ట్రంలో చక్కగా జరుగుతుంది అన్న వాస్తవాన్ని కోర్టు గమనించింది. సుప్రీంకోర్టు దాని మీద స్టేట్మెంట్ ఇచ్చింది, వెనక్కి రిటర్న్ కూడా పంపించింది. ఏంటంటే వీళ్ళు ప్రజలు ఏదో మభ్య పెట్టాలని తప్ప ఏం లేదు. మరి ఎందుకు వైసీపీ ఇప్పుడు ప్రస్తుతం నిరసనలు, ర్యాలీలు, ధర్నాలని పేరుతో మెగా డిఎస్సీలో తప్పు జరిగింది, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఇది ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యాడు, రాజీనామా చేయాలంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి ఏ తప్పు జరగనప్పుడు ఎందుకు ఇదంతా? మీకు ఒక విషయం చెప్పేది ఏంటంటే, నారా లోకేష్ గారు బహిరంగంగా సవాల్ చేశారు జగన్మోహన్ రెడ్డి రమ్మని. ఇప్పుడు వాళ్ళనే ప్రాబ్లం ఏంటి, పేరు నాని కానీ మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నారంటే, నారా లోకేష్ కాదు చంద్రబాబు నాయుడు రమ్మనండి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికి అంటారు. నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా, అసెంబ్లీలోకి వెళ్ళాలంటేనేమో ప్రతిపక్ష హోదా కావాలంటాడు, నిజాన్ని నిర్భయంగా చెప్పడానికేమో ముఖ్యమంత్రి కావాలంటాడు ఈయన. అంటే ఏంటి అంటే ఏదో ఒకటి జరగరాని పనులు, జరగలేని పనులు కోరుకుంటూ కాలయాపన చేయడం తప్ప ఇప్పుడు నిజాయితీగా ఇప్పుడు రోజు రాజీనామాలు చేసింది ఎవరి మీద డిపెండ్ చేస్తున్నారు? లోకేష్ మీద డిపెండ్. అప్పుడు లోకేష్ వస్తారన్నాడుగా చర్చకి. మీకు ఎవరైతే రిజైన్ చేయమని మీరు కోరుకుంటున్నాడో అతనే వస్తానంటున్నాడు. అతను బహిరంగ సవాళ్ళకి సిద్ధపడ్డాడు. టైం మీరు చెప్పిన, ప్లేస్ నేను చెప్పిన వస్తాను, బహిరంగ సవాళ్ళకు కూర్చుందాం, ప్రజలందరూ పాటు బహిరంగ చర్చకి సిద్ధం అంటున్నాడు. బహిరంగ చర్చ సిద్ధం అంటే మీరు ధైర్యంగా రావడం ఏమైంది మీకు? మీరేమంటారు? చంద్రబాబు నాయుడు కాదు కదా రిజైన్ చేయాలి మీరు కోరుకుంది, నారా లోకేష్ రిజైన్ కోరుకుంటే. ఎవరినైతే రిజైన్ కోరుకున్నా అతను వస్తానో మీకు ప్రాబ్లం ఏంటి? లేదు, రేపు అసెంబ్లీ జరుగుతుంది, నువ్వు వెళ్ళాలని ప్రతిపక్ష హోదా కావాలంటే అది రాదు, ఇది జరగదు. ఏంటి జరగని వాటిని ప్రజల్లో మభ్యపెట్టి షో చేసి దాన్ని కొన్నాళ్ళ పాటు కార్యక్రమం నడుపుకోవాలి, వాళ్ళ కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వాలి, అంతే. మరి రీసెంట్గా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర దాదాపుగా ఎవరైతే మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సంపాదించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 16,000 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఒక ర్యాలీ చేశారు. ప్రభుత్వం మాకు అండదండగా నిలిచింది, మాకు మెగా డిఎస్సీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది, మా మీద అనవసరమైన రాజకీయ బురద చల్లొద్దు అని చెప్పి వాళ్ళు ఉన్న వాస్తవం చెప్పారు. నిజంగా తప్పు జరిగితే కోర్టుకు వెళ్ళి ప్రూవ్ చేయండి అని చెప్పి వాళ్ళే సవాల్ విసిరారు. మరి ఇప్పటికీ కూడా వైసీపీ ర్యాలీలు, నిరసనలు అని చెప్పి ఎందుకు రోడ్డుకి ఎక్కుతుంది? ఎందుకు ఈ రాజకీయ రచ్చ అంటారు? ఏమండి, వాళ్ళకి అస్తిత్వం నిలబెట్టుకోవాలండి. వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ మీద అసలు విచిత్రమైన విషయం చెప్పనా, ఏ రాష్ట్రంలోనైనా ఏ భూప్రపంచంలో భూ దిగంతాల మొత్తంలో కూడా ఎక్కడ చూసినా అధికార పార్టీ మీద ఎవడైనా కానీ ధర్నాలు రాస్తారోకలు చేస్తారు, కానీ విపక్ష పార్టీ మీద ధర్నాలు రాస్తారోకలు చేయడం మొట్టమొదటిగా జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే. విచిత్రమైన రికార్డు, రివర్స్ టెండరింగ్ టైపులో ఇది కూడా రివర్స్ జరిగింది ఆయనకి. అది చాలా విచిత్రం. ఏంటంటే ఎవడైనా కానీ ప్రతిపక్షం అన్యాయం జరిగిన పక్షం నిలబడి వాడితో పోరాడాల్సింది పోయి ఈరోజు వాళ్ళే రివర్స్, మీరు మా బతుకును బ్రష్ పెట్టేస్తున్నారు, మమ్మల్ని బజార్కి ఇడ్చొద్దు, మమ్మల్ని అవమానించొద్దు, మమ్మల్ని కించపరిచొద్దని వాళ్ళు బాధపడుతూ ఇతన్ని బయటకు రావద్దని చెప్తున్నారండి. ఇదంతా కూడా రాజకీయ కోణంగా కావాలని ఈ చర్చలు, విమర్శలు కావాలనే ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారా? అవునండి, అంతే కదా, రాజకీయ కక్షతోనే కదా. ఏదో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండాలి,
ఉండాలి, మా పార్టీ కూడా ఉందనేది చెప్పుకోవడం కోసం తప్ప వేరేదేం లేదండి. దానికోసం చేస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు. వాళ్ళు ఎక్కడికెళ్ళి ఏది ప్రూవ్ అవ్వదు. అది వాస్తవంగా తప్పు ఉంటే కదా జరగాల్సింది. ఆయన బహిరంగ సిద్ధం అంటున్నాడు, వెళ్ళండి వెళ్ళి లోకేష్తో మాట్లాడండి, ఒకసారి లోకేష్తో మాట్లాడండి, బహిరంగ సిద్ధం అంటున్నాడు కదా. వీళ్ళు జగన్ గారిని ఆరోపణ చేసిన జగన్ గారు, రిజైన్ చేయమని జగన్ గారు, నేను సవాల్కి సిద్ధం అని ఆయన. మరి వాళ్ళిద్దరిని తెలుసుకోమని మరి చంద్రబాబు నాయుడు సంగతి ఎందుకంటే ఆయన వేస్ట్ కదా, ముఖ్యమంత్రి కదా ఆయనకి సంబంధం విషయం కదా ఇది. ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈయన కాబట్టి ఈయన చేసుకోవాలి, ఆయనతో సంబంధం ఉంది. ఈ విషయంలో నారా చంద్రబాబు గారు ప్రమేయం ఉండదుగా, మరి ఖచ్చితంగా వెళ్ళాలి. మెగా డిఎస్సీ మీద కావాలనే వైసీపీ ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తుంది. మీ అయితే వ్యక్తిగతంగా మెగా డిఎస్సీ మీద మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే అసలు డిఎస్సీ అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం అండి. డిఎస్సీ అంటే తెలుగుదేశం ప్రభుత్వం. ఈ రోజు అనేక మంది రిటైర్డ్ అయిన రీసెంట్గా రిటైర్డ్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పారు మాకు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు వచ్చింది. ఈరోజు ఎన్డీఏ కూటమిలో మళ్ళీ టీచర్ పోస్టులు వదులుతున్నారంటేనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అనేది ఒక గుర్తింపు. ఇది ఐఎస్ఐ మార్కు. దీన్ని కాలరాసి ఉద్యోగాలు వచ్చినప్పుడు నేను ఇస్తానన్నాను, ఇవ్వలేకపోయాను, వీళ్ళు ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి క్రెడిట్ ఎందుకు రావాలి? క్రెడిట్ చోరీ ఇది. నారా లోకేష్ గారు సవాల్ విసిరారు, ఏదైనా ఉంటే చర్చకి రండి అని. ఆ చర్చకి పాల్గొండి పోని, మీరు ఆ చర్చకి వెళ్ళరు. ఆ ఎల్లక రోడ్ల మీద రోడ్లు బ్లాక్ చేసి జనాల్ని ఇబ్బందులు పెట్టడం తప్ప వేరే పని లేదని జనాలంతా తిట్టిపోస్తున్నారు. అది మానుకోండి అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేస్తుందని అంటున్నారు. అసలు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. మీరేమంటారు? అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఎంతవరకు పట్టించుకుంది? గతంలో డిఎస్సి అనేది ఎప్పుడూ లేదు. ఇప్పుడు 16,300 ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళంతా రాష్ట్ర గవర్నమెంట్కి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న ఇదిలో ఉన్నారు. మీరు గతంలో చేసుంటే ఈరోజు బురద జల్లడానికి బాగుండేది. మీరు ఏమీ చేయకుండా బురద జల్లుతాం బాబు మేమంటే జనాలు ఒప్పుకునే స్థితిలో లేరు. దాన్ని మీకు మీరే ఖండించుకొని మనం తప్పు చేస్తున్నామని మీరు తెలుసుకొని బుద్ధి తెచ్చుకోవాలని జనాలంతా గట్టిగా విమర్శిస్తున్నారు మిమ్మల్ని. అంటే మరి ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే నిరసనలు ర్యాలీలు ఎక్కువ అవుతున్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మెగా డిఎస్సీలో తప్పు జరిగింది, రాజీనామా చేయాలి విద్యాశాఖ మంత్రి అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ అవసరం అంటారు? మరి ఏమీ జరగనప్పుడు ఏమండి, ఏమీ జరగలేదు. వాళ్ళ ఎమ్మెల్సీనే వెళ్ళి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసులో కూడా కోర్టు ఆయనకు ప్రూవ్ చేయడం జరిగింది. ఇలాంటి తప్పులేమీ లేవు, ఈ తప్పులన్నీ మీరు ఇలా కోర్టుని ఇబ్బంది పెట్టద్దని కోర్టు క్లియర్గా వాళ్ళ ఎమ్మెల్సీకి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారు నారా లోకేష్ గారు కరెక్ట్గా చెప్పడం జరిగింది. ఏదైనా ఉంటే సవాలుకి రండని ఆయన సవాల్ వేసడం జరిగింది. మీరు ఆ సవాల్ని తీసుకొని ఆయన ముందుకెళ్ళి కూర్చొని మాట్లాడి ఆయన సవాల్ని ఆయన చెప్పే క్వశ్చన్ని దాన్ని బట్టి ఆలోచించి మీరు ఏదైనా నిరసనలు కానీ ఏదైనా కానీ చేస్తే బాగుంటుందని మరొకసారి ప్రజానికం తరపు నుంచి తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రీసెంట్గా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ఎవరైతే మెగా డిఎస్సీలో ఉద్యోగాలు పొందిన 16,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేశారు. మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మేము కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్నాం, రాజకీయంగా మమ్మల్ని లాగుతున్నారు అని చెప్పి వాళ్ళు వైసీపీని వ్యతిరేకిస్తూ నిరసన తెలియజేశారు. పైగా ఇంకొక వైపు కోర్టు కూడా వాళ్ళకి చివాట్లు పెట్టింది. ఇంత జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు ఎందుకంటారు మెగా డిఎస్సీలో తప్పు జరిగిందని? ఏమండి, వాళ్ళకి ఏది చేసుకోవడానికి కూడా ఆధారాలు లేవు. ఎందుకంటే ప్రతిదీ కూడా కరెక్ట్గా ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరిగింది డిఎస్సి గురించి. ఈరోజు వీళ్ళకి కార్యక్రమాలు చేసుకోవడం లేక ఈ ధర్నాలు ఇవన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు ఎక్కితే ఎవరండి? ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజల్ని ఇబ్బంది ఎందుకు పెట్టడం? అదేదో డైరెక్ట్గా రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారు చెప్పారు. ఆయన సవాల్ని స్వీకరించి జనాల్లోకి వెళ్ళి అదేదో మీరు ప్రూవ్ చేయగలిగితే ప్రూవ్ చేయండి, అది చేయలేకే మీరు ఇలాంటివన్నీ తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారని ప్రజలంతా మిమ్మల్ని చేదరించుకుంటున్నారు. అయినా మీరు మారట్లా. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు ఓపెన్ సవాల్ విసిరారు. డిబేట్కి నేను రెడీ, డే టు టైం ప్లేస్ చెప్పండి, నేనే వస్తాను, మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకల గురించి మనం మాట్లాడదాం అన్నారు. లేదా అసెంబ్లీకి చర్చకి రండి అని అన్నారు. మరి ఇటు సవాలు స్వీకరించగా ఇటు అసెంబ్లీకి రాక మెగా డిఎస్సీ మీద ఎందుకు ఈ తీవ్రమైన ఆరోపణలు, రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈ బంధులు నిరసనలు తెలియజేయడం అంటారు? అసలైన సమావేశం అనేది చర్చ జరిగితేనే కదా తప్పు జరిగిందా లేదని క్లారిటీ వచ్చేది. దానికి ఎందుకు సిద్ధం కావట్లేదు అంటారు వైసీపీ? జనాల్లో ఏదో భయభ్రాంతులు గురి చేయాలి, తెలుగుదేశం పార్టీ అనేది ఏదో
జనాల్ని ఏదో చేసేస్తుంది. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు జనాల్ని ఏదో చేసేస్తున్నారని, జనాల్లో మభ్య పెట్టాలని, వాళ్ళ పార్టీని పైకి తీసుకురావాలని బురద జల్లుతా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప మరొకటి లేదని జనాలకి తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు ప్రధానంగా ప్రతి నిరసన కార్యక్రమంలో ఒకటే మాట్లాడుతున్నారు, మా ప్రభుత్వ హయాంలో లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, నిరుద్యోగులకు మేలు చేసిన ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ అని అంటున్నారు. మీరేమంటారు దానికి? ఏమండి, ఉద్యోగాలంటే వాలంటరీ ఉద్యోగాలా? అవి ఉద్యోగాలా? 5,000 రూపాయలు జీతం, 5,000 రూపాయలు జీతం వచ్చేది ఉద్యోగమా? డిఎస్సి అనేది ఏంటి? ఒక విద్యా సంస్థకి సంబంధించిన ఉద్యోగాలు 16,300 ఉద్యోగాలు వచ్చినాయంటే మామూలు మాట. మీరు ఒక్క డిఎస్సి అని తేగలిగారా? అది తేలేకపోయారు. కానీ మీరు ఇంకా బురద జల్లుదాం, చేసిన పార్టీ మీద బురద జల్లుదాం అంటే ఇది జనాలు మిమ్మల్ని ఖండిస్తున్నారు, ఇంకా ఖండిస్తారు. మీరు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఖండిస్తున్నాం. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సిలో ఉద్యోగాలు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు ఎందుకు వాళ్ళు రోడ్డు మీద రావట్లేదు? వాళ్ళు రాకుండానే వైసీపీ ఇన్ని నిరసనలు గత 4-5 నెలల నుంచి కూడా విపరీతమైన విమర్శలు, విపరీతమైన రాస్తారోకులు చేస్తుంది, ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు చేస్తుంది. అసలైన బాధ్యులు లేకుండా రాజకీయంగా వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటారు? డిఎస్సికి 5 లక్షల పైచిలకు మంది నోటిఫికేషన్లో పాల్గొన్నారు, కానీ 4 లక్షల చిల్లర మందికి ఉద్యోగాలు రాలా. వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ ఏమీ జరగలేదు, వాళ్ళంతా తృప్తిగానే ఉన్నారు. ఇవాళ కాదు మళ్ళీ నెక్స్ట్ డిఎస్సిలో ఉద్యోగం కొడదామని మీరు లేనిపోయిన ఈ మాటలు చెప్పి వాళ్ళని ఇది ఇబ్బంది చేయడం తప్ప ఏమీ లేదు. వాళ్ళైతే వాళ్ళు స్వతహాగా వాళ్ళకాళ్ళే ర్యాలీలు తీస్తా వాళ్ళు మాకు ఆనందదాయకంగా ఉంది, 16,000 మంది ఉద్యోగాలు వచ్చినాయి, మరో విడతలో మళ్ళీ ఉద్యోగాలు వస్తాయన్న దీంతో ఉన్నారే కానీ తప్పుడు ప్రచారాల్లోకి ఆ 4 లక్షల మంది కానీ 4.5 లక్షల మంది కానీ లేరు. వాళ్ళుంటే వాళ్ళని తీసుకొని మీరు బయటికి రావాల్సింది, వాళ్ళని తీసుకోకుండా మీరు వచ్చి హింసిస్తున్నారు. మెగా డిఎస్సి అనేది ఆన్లైన్ ఎగ్జామ్ అని అన్నారు. నాకు తెలిసినంత అది ఆన్లైన్ ఎగ్జామే. ఆన్లైన్ ఎగ్జామ్లో అవకతవకలు ఎలా జరుగుతాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అసలు అవకతవకలు జరుగుంటే ఎగ్జామ్ రాసిన డిఎస్సి క్యాండిడేట్లు బయటకు వచ్చి వాళ్ళు చెప్పాలా, ధర్నాలు చేయడం, అల్లర్లు చేయడం, ఏం చేయాలో వాళ్ళు చేయాలా. వాళ్ళు మానేసి వైసీపీ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? 2 కాసేపు ఏమో పేపర్ లీకేజ్ అంటున్నారు, కాసేపు ఏమో క్యాస్ట్కి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ఇచ్చుకున్నారు అంటున్నారు, కాసేపు ఏమో స్పోర్ట్స్ కోటా అంటున్నారు. వాళ్ళకే ఒక క్లారిటీ లేదు, ఏదో నోటికి వచ్చింది ఏదో దాని మీద వెళ్ళిపోతున్నారు. దీని మీద ఆల్రెడీ ఒకసారి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా వెళ్ళినట్లున్నారు. వెళ్తే కోర్టు కూడా వాళ్ళకి చివాట్లు పెట్టింది. అయినా కూడా ప్రజల్లో మనుగడ లేదు, ఏదో విధంగా ప్రజల్లో కనపడాలనే ఉద్దేశంతో ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు తప్పితే వైసీపీ ప్రభుత్వానికి దీని మీద చిత్తశుద్ధి అనేది లేదు. అంటే మెగా డిఎస్సిలో అవినీతి జరిగింది, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంది. మేము నిరుద్యోగ యువతకి అంటే మెగా డిఎస్సి అభ్యర్థులు కానీ నిరుద్యోగ యువతకి మేలు చేస్తామని మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? తప్పు జరిగిందని ఎందుకు ప్రూవ్ చేయలేకుండా ఇవి ఆరోపణలు చేస్తున్నారంటారు? గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమి ఇచ్చారు? మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. గత 2019 నుంచి 2024 మధ్య కాలంలో వీళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. వీళ్ళ గవర్నమెంట్లో ఇదే నిరుద్యోగులకు వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? వాలంటీర్లు ఇచ్చామని చెప్పుకుంటారే, మళ్ళీ అవి కాదు. ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాల పరిస్థితి అయితే ఏమీ లేదు. 2 టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల దగ్గర, బార్ల దగ్గర క్యూల్లో నిలబెట్టారు వీళ్ళు. ఆ రోజు ఏమైపోయింది వాళ్ళకి అభిమానం? 3 నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పటి నుంచి నేనైతే టీచర్లు ధర్నాలు చేయడం అనేది చాలా తక్కువగా చూశాను. అది కూడా వాళ్ళు ఏదో చిన్న సమస్యల మీద ఒక స్కూల్కి సంబంధించి ఒక 50 మందో 100 మందో తప్పితే విజయవాడ సిటీలో బీఆర్టీఎస్ రోడ్డు మొత్తాన్ని బ్లాక్ చేసుకుని టీచర్లు ధర్నా చేయడం అనేది నేను వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే చూశాను. ఇంక అంతకుముందు కానీ ఆ తర్వాత వచ్చే పరిస్థితి నాకు ఎప్పుడు కనపడదు, కానీ అంతకుముందు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ పరిస్థితి ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు? ఇంట్లో నిద్రపోయారా? వీళ్ళకి నిజంగానే టీచర్ల మీద, ఉద్యోగస్తుల మీద, ఉద్యోగాల మీద అంత చిత్తశుద్ధి ఉంటే టీచర్లని బార్ల దగ్గర కాపలాలు పెట్టినప్పుడు ఏమైపోయింది వీళ్ళ చిత్తశుద్ధి? వైసీపీ పార్టీ వాళ్ళ మనుగడ కోసం ఏయో పిచ్చి ప్రలాపనలు చేయడమే తప్పితే వాళ్ళ దగ్గర ఎటువంటి సబ్జెక్టు లేదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే రీసెంట్గా వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కోర్టులో కేసు ఎత్తే ఆ కేసును కొట్టివేయడం జరిగింది. బాధితులు లేరు, సాక్ష్యాలు లేవని చెప్పి ఆ కేసును కొట్టేయడం జరిగింది. మరి కోర్టు దగ్గరికి వెళ్ళి కూడా కోర్టు ఆ కేసును కొట్టేసినా కూడా ఇంకా రోడ్డు మీదకి వచ్చి నిరసనలు, ర్యాలీలు ఎందుకంటారు? కోర్టు చివాట్లు పెట్టిన ఇవన్నీ చేయడం అవసరం అంటారా? అదే మరి ఇప్పుడు ప్రజల్లో వాళ్ళు మనుగడలో లేరు కాబట్టి మనుగడ సృష్టించుకోవడం కోసం ఏయో తీయాలని చేస్తున్నారు అంతే. ఇప్పుడు కోర్టు కొట్టేసిన అంశం మీద వీళ్ళు ధర్నాలు చేయకూడదు కదా. వీళ్ళకి నిజంగా కోర్టుల మీద ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే కోర్టు ఈ అంశం మీద ఎవడో ఆధారాలు లేవు, ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరో ఈ విషయం మీద మాట్లాడట్లేదు అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు? కోర్టు ధిక్కారమే కదా అది. దీని మీద మళ్ళీ ఇష్యూ చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నారు వీళ్ళు?
ఏదో విధంగా దీన్ని రాద్ధాంతం చేస్తే ప్రభుత్వాలు యాక్షన్ తీసుకుంటాయి. ఆ యాక్షన్ మీద మన మనుగడ సాధించవచ్చు. మా మీద కక్ష సాధింపులు చేస్తున్నారు, మమ్మల్ని ఇలా హెరాస్ చేస్తున్నారు, మా మీద కేసులు కడుతున్నారు అని చెప్పుకోవడానికి, ఆ చెప్పుకుని రేపొద్దున్న ఈ అంశాలను తీసుకెళ్లి ప్రజల్లో సానుభూతి ఏమన్నా పొందడానికి తప్పితే వీళ్ళు ప్రజల కోసం అయితే ఏం చేయట్లేదు. రీసెంట్గా కూడా కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర ప్రధానంగా చూసుకుంటే ఈ మెగా డిఎస్సీలో కూటమి ప్రభుత్వం వచ్చిన మెగా డిఎస్సీలో 16,000 మంది ఎవరైతే ఉద్యోగాలు పొందారో సుమారు వాళ్ళందరూ కూడా ర్యాలీ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేశారు. మా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు, మేము కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నాం, ప్రభుత్వం ఎటువంటి తప్పులు చేయలేదు, ఒకవేళ చేసిందని అంటున్నారు కాబట్టి నిరూపించండి, ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళ కోర్టుకు వెళ్ళి నిరూపించండి అని చెప్పి స్వయంగా టీచర్ ఉద్యోగాలు పొందిన డిఎస్సీ అభ్యర్థులే చెప్పారు. మరి ఎంత క్లియర్ కట్గా వాళ్ళు చెప్తున్నా కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు పెట్టారంటారు? అదే ఇప్పుడు మనుగడ సాధించుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలని. ఇప్పుడు వాళ్ళు 16,000 మంది ఉద్యోగాలు పొందిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు నిజంగానే అవినీతి చేసావని చెప్పుంటే, ఆరోపణలు చేస్తుంటే వాళ్ళు ఉద్యోగాలపై వాళ్ళు చక్క రోడ్డు మీదకి వచ్చేస్తారు, మీతో పాటు ధర్నాల్లో నిలబడతారు వచ్చి. వాళ్ళందరూ నిజంగానే కష్టపడి సంపాదించుకున్నారు, క్వాలిఫై అయ్యారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు బతుకుతున్నారు. 1.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇది నిన్నో మొన్న జరిగిన అంశం కాదు, ఆల్రెడీ 1.5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 1.5 సంవత్సరాల్లో వాళ్ళు వాళ్ళ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటూ వాళ్ళ లైఫ్ వాళ్ళు చేస్తున్నారు. ఈ పనికి మాలిన రాద్ధాంతం చేసి క్వాలిఫై అవున వాళ్ళని తీసుకుని వైసీపీ పార్టీకి చెందిన క్వాలిఫై కాని కార్యకర్తలను తీసుకొచ్చి ఈ వైసీపీ పార్టీ రాద్ధాంతం చేస్తుంది. అక్కడ మెగా డిఎస్సీలో రాసిన ఉద్యోగస్తులు, రాసి క్వాలిఫై కాని ఉద్యోగస్తులు ఎవడో లేడు, అంతా వైసీపీ కార్యకర్తలే. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓపెన్ సవాల్ విసిరారు జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు తప్పు జరిగింది అంటున్నారు కాబట్టి టైము డేటు ప్లేస్ చెప్పండి, నేనే వస్తాను, మెగా డిఎస్సీలో ఎక్కడ తప్పు జరిగిందో మనం చర్చిద్దాం, మనమే మాట్లాడుకుందాం అని అన్నారు. మరి ఎందుకు ఇప్పటివరకు సవాల్ స్వీకరించలేదంటారు జగన్ గారు? వాళ్ళు సవాళ్ళు స్వీకరించే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ ఉన్నవాడు కూడా ఎవడో లేడు, దాని మీద మాట్లాడే కెపాసిటీ ఉన్నవాడు ఎవడో లేడు. మనం ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడామనుకోండి ఇంకో దానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రీసెంట్గా భోగాపురం తీసుకుంటే, ఆ రోజు భోగాపురాన్ని వ్యతిరేకించిన ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిపోగానే క్రెడిట్ మొత్తం ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. నేనే ఓపెన్ చేశా, నేనే భూమి పూజ చేశా, నేనే శంకుస్థాపన చేశా, నేనే పర్మిషన్లు తీసుకొచ్చా, నేనే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడేశా, పౌర విమానయాన శాఖ మంత్రిత్వం నన్ను కలిసి రోజు వచ్చి అప్డేట్ అడిగాడని. ఎందుకంటే వాళ్ళకి క్రెడిట్ తీసుకోవడం వచ్చు, క్రెడిట్ పని చేయడం రాదు. ఎవరైనా పని చేస్తే క్రెడిట్, రేపొద్దున పోలవరం పూర్తవగానే అదే చెప్తారు, పోలవరం మేమే కంప్లీట్ చేసామంటారు. రాజధాని అయిపోగానే అదే చెప్తారు, రాజధాని మేమే చేసామంటాడు. అది వాళ్ళ చిత్తశుద్ధి లేని ఆరోపణలు వాళ్ళ దగ్గర ఇవి కూడా. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ఒకసారి పేపర్ లీకేజ్, ఒకసారి ఉద్యోగాలు అమ్ముకున్నారు, స్పోర్ట్స్ కోటాలు అవకతవకలు, ఒకసారి కమ్మకోలను కట్టబెట్టుకున్నారని ఇలా పలు రకాలుగా విమర్శిస్తుంది. పైగా గత 2-3 నెలల నుంచి మెగా డిఎస్సీ మీద రచ్చ. ఇంత జరుగుతున్నా ఎవరైతే మెగా డిఎస్సీ ఉద్యోగాల కోసం రాసి ఆ ఉద్యోగాలు రాని వ్యక్తులు అభ్యర్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో, వాళ్ళు ఎందుకు రోడ్డు మీద రావట్లేదు, వాళ్ళు ఎందుకు కోర్టును ఆశ్రయించట్లేదు అంటారు? అంటే వాళ్ళకి తెలుసు కదా, ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుసు కదా, నాకన్నా ఎక్కువ మార్కులు వచ్చినోడికే ఉద్యోగం వస్తుందనే విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినోడు ఉద్యోగాలు తెచ్చుకున్నారు, అయిపోయింది. తక్కువ మార్కులు వచ్చినోడు ఉద్యోగానికి ఎలా అర్హుడు అవ్వడు కదా, ఆ విషయం వాళ్ళకి తెలుసు కదా. 100కి 100 మార్కులు వచ్చినోడు వదిలేసేసి 40 మార్కులు వచ్చినోడికి ఉద్యోగం ఇవ్వదు కదా. అది తెలుసు కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన వాళ్ళు. ఈ వైసీపీ పార్టీలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు మాత్రమే ఆ ర్యాలీలో ధర్నాల్లో కనబడుతున్నారు. యువత ఎక్కడా లేదు. మీరు వాళ్ళు చేసే ర్యాలీ ధర్నాలు మీరు అబ్జర్వ్ చేస్తే అందరూ 50+, 60+ వాళ్ళే. చిన్న మెగా డిఎస్సీల్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవడో లేడు. మెగా డిఎస్సీ జరిగి దాదాపు 9 నెలలు అయింది. ఈ 9 నెలల కాలంలో వాళ్ళకి ఇంటర్వ్యూలు అయిపోయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మన జీతాలు తెచ్చుకొని వాళ్ళ కుటుంబాలు పోషించుకుంటున్నారు. అయితే గత 1-2 నెలల మంటి మన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రచారాన్ని బజార్లో పెట్టేశారు. అదేంటంటే టీచర్ పోస్టులు అమ్ముకున్నారని, అలాగే స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముకున్నారని, అవినీతి జరిగిందని, ఒకసారేమో పేపర్ లీక్ అయిందని, ఇట్లా అనేక రకాలుగా నిరుద్యోగుల మనసులో విషయాన్ని నింపే ప్రయత్నం జరుగుతుందనేది నాకు అనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే 2019, 2024 గెలిచినప్పుడు వీళ్ళు ఉపాధ్యాయులు అంటే మన పిల్లల భవిష్యత్తును తయారు చేసి ఈ దేశానికి ఒక వెన్నెముకగా మార్చేవాళ్ళే ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి టీచర్లు తీసుకొచ్చి వైన్ షాపుల దగ్గర, బారుల దగ్గర లైన్లో నుంచే పెట్టి అమ్మించినటువంటి చరిత్ర వైసీపీ నాయకులది, వైసీపీ పార్టీది. అలాంటి వైసీపీ పార్టీలకి టీచర్ల గురించి కానీ డిఎస్సీ గురించి కానీ మాట్లాడే అర్హత లేదనేది నా ఉద్దేశం. అంటే మీరైతే వ్యక్తిగతంగా నిజంగా మెగా డిఎస్సీలో తప్పు జరగలేదని ఫీల్ అవుతున్నారా? జెన్యూన్గా చెప్పండి నాకు. జెన్యూన్గా నేను చెప్పాలి అంటే, ఒక మనిషిగా ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనిషికి ఎవరు కూడా దాన్ని తీర్చలేనప్పుడు
కోర్టుకి వెళ్తాం, ఇదిగో నాకు ఇది అన్యాయం జరిగిందండి అని ఏదో ఒక ఎవిడెన్స్ తీసుకుని నేను కోర్టుకి వెళ్తా, ఆ కోర్టు కూడా స్వీకరిస్తుంది. కానీ ఇక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కూడా ఏ మాత్రం ఆధారం లేని రాజకీయ దుమారం రేపుతున్నారనేది అనే ఒక వాదనతో వాళ్ళు దాన్ని స్వీకరించలేదు, తిరస్కరించారు. అయినా కానీ ఈ వైసీపీ పార్టీ ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైనటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ నిరుద్యోగుల మనసుల్లో విషబీజం నింపుతున్నారు. ఆ విషబీజం మూలంగా మాకెన్నో కొన్ని ఓట్లు వస్తాయి, మేము గెలుస్తామన్న ఆలోచన తప్ప యువతలో తప్పుని ప్రచారం చేయకూడదు. వాళ్ళే ఈ దేశానికి వెన్నెముక, వాళ్ళ వల్లనే మన జాతి ఉత్పత్తి కానీ ఏదైనా కానీ సాధ్యం అవుతుంది. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా పోషించుకోవాల్సిన బాధ్యత, పెంచుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ మీద ఉంది, తల్లిదండ్రుల మీద ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి వైసీపీ ఎందుకు ఇంత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలని, ర్యాలీలని, ఏదో తప్పు జరిగిపోయింది, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి ఇంత విస్తృతమైన ప్రచారాలు ఎందుకు? అసలు ప్రభుత్వం మీద ఈ బురజల్లడం ఎందుకని అంటారు? మరి ఏమీ జరగనప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేక రకాలుగా యువతలో కానీ, వృద్ధుల్లో కానీ, వికలాంగుల్లో కానీ, లేకపోతే పెట్టుబడి తీసుకురావడంలో కానీ పరుగు పెడతా ఉంది. దీన్ని ఏ విధంగా అరికట్టాలి, ఈ ప్రజలు ఏ విధంగా డైవర్ట్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచన వైసీపీ పార్టీకి లేదనేది నా యొక్క వాదన. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కానీ అనేక రకాలుగా వాళ్ళని వేధిస్తున్నారు, అనేక రకాలుగా దూషిస్తున్నారు, అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. వీళ్ళు అమ్ముకున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఇక్కడ ఏమాత్రం అన్యాయం జరగలేదు, అమ్ముకోవడం జరగలేదు, పేపర్ లీకేజ్ జరగలేదు, ఇదంతా కూడా ఆన్లైన్ ఎగ్జాము. ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో ఒకళ్ళ పేపర్ ఒకళ్ళకి రాదు, అది అందరికీ తెలిసిన విషయమే. మరి మీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు. కానీ ఆన్లైన్ పేపర్ అంటే ఒక పేపర్ ఇంకో పేపర్కి 2 మ్యాచ్ అవ్వు. అలాంటి ఎగ్జామ్స్ వాళ్ళు ఎంతో కష్టపడి చదివి వాళ్ళు ఉద్యోగం సాధించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు బాగా రాసుకుని ఇంటర్వ్యూలో నెగ్గి వాళ్ళు ఉద్యోగాలు చేసి వాళ్ళ జీవితాలు పోషించుకుంటూ ఉంటే వాళ్ళని కూడా అవమానిస్తున్నారు. వాళ్ళేంటో వాళ్ళకి వచ్చినటువంటి 17,000 మంది 18,000 ఉద్యోగస్తులు వాళ్ళు ఏదో డబ్బులు పెట్టి కొనుక్కున్నట్టు, వాళ్ళు ఏదో ప్రలోభాలకి లొంగిపోయినట్టు మీరు ప్రచారం చేయడం వల్ల వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తూ మానసికంగా కుంగిపోతున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. మెగా డిఎస్సీలో తప్పు జరిగింది అంటున్నారు కదా, రండి చర్చకు సిద్ధం, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, మీరు చెప్పినా నేను చెప్పినా కానీ రెడీ చర్చిద్దాం, మెగా డిఎస్సీలో ఎక్కడ అవకతవకలు జరిగాయి మాట్లాడుకుందాం రమ్మని అంటారు. కానీ వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు స్పందించలేదు. కేవలం కింది స్థాయి నాయకులు అంబటి రాంబాబు, పేరు నాని ఇటువంటి వ్యక్తులు మాత్రమే స్పందిస్తున్నారు. ఎందుకు జగన్ గారు లోకేష్ గారు విసిరిన సవాల్ని స్వీకరించడం లేదంటారు? లోకేష్ గారంటే బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, అతను దేనికైనా సమాధానం చెప్పగలడు, ఏదైనా పరిష్కారం చేయగలడు, అంత మేధావైన. అలాంటి ముందుకు రావాలంటే మీరు చూసాం, పోలవరంలో ఎన్ని రకాలుగా మాట్లాడాడు అంబటి రాంబాబు గారు, అలాగే పేరు నాని గారు ఉన్నాడు, ఆయన మరి రేషన్ బియ్యం గురించి ఎన్ని రకాలుగా మాట్లాడాడు. మరి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు సబ్జెక్ట్ ఉందో మరి నాకే తెలియదు, కానీ ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆధారం లేని అసత్య ప్రచారాలని ప్రజల మీద గుప్పించడం అనేది చాలా తప్పు. వాళ్ళ వల్ల ఓటు వస్తుంది అనుకుంటున్నారే కానీ ఇది కపట ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అట్లాగే లోకేష్ గారు ప్రత్యక్షంగా రండి మాట్లాడుకుందామని సవాలు విసిరిన ఒక్కళ్ళు కూడా రాలేరు, కానీ బజారు మాత్రం ఎక్కుతారు. వీళ్ళ సంస్కృతి అది అలా కనపడుతుంది మనకి. ఇక్కడ వైసీపీ ఇన్ని ఆరోపణలు చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ జెంజీ అని చెప్పి నిరసనలు తెలియజేస్తుంది, ర్యాలీలు చేస్తుంది, ధర్నాలు చేస్తుంది. కానీ ఇక్కడ మెగా డిఎస్సీలో ఎవరైతే బాధితులు, ఉద్యోగాలు రాని బాధితులు, మిగిలిన డిఎస్సీ రాసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎందుకు రోడ్డు మీదకి రావడం లేదంటారు? ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కేవలం వైసీపీ పార్టీకి సంబంధించిన అనుచరులు, సానుభూతి పరులే రోడ్ల మీద ఎందుకు వస్తున్నారు? వీళ్ళెవ్వరికి సబ్జెక్ట్ లేదండి, అందువల్లనే వీళ్ళే వస్తున్నారు. ఎగ్జామ్స్ రాశారు, దాదాపు 3 లక్షల మంది 4 లక్షల మంది ఉద్యోగాలకి రాశారండి. వాళ్ళలో ఎవరు కూడా ఇది అసత్య ప్రచారం అని వాళ్ళకి తెలుసు. ఇది మనకన్నా బాగా చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారే కానీ ఈ బజార్లోకి వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎవరు కూడా చెప్పట్లేదు. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీలో మళ్ళీ కూటమి ప్రభుత్వం తరపున రేపు దసరాకి కొత్త డిఎస్సి ఇస్తామని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి అధికారులు అనౌన్స్ చేశారు. రెడీగా ఉండండి, ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి అని అంటారు. కానీ దానికి వైసీపీ ఏమంటుందనంటే ఈ మెగా డిఎస్సిలో తప్పు జరిగింది, దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఇంకో డిఎస్సి ఓపెన్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు అధికారం రాకముందే ఒకటే చెప్పారు, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఉంటుందని. వాళ్ళు ఏ రోజైతే గెలిచారో గెలవక ముందు కూడా ఇదే మాట చెప్పారు. ఆ మాట ప్రకారమే ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి ఎగ్జామ్ జరుగుతాయి, ఉపాధ్యాయుల నియామకాలు జరుగుతాయి, ప్రతి విద్యార్థి కూడా నాణ్యమైన విద్యను అందిస్తారు వాళ్ళు. కానీ
మంచి అంటే చెడు మాట్లాడితే వైసీపీకి అలవాటు, ఏదన్నా న్యాయం చేస్తే ఇది అన్యాయం జరిగిందని చెప్పడం వైసీపీకి అలవాటు. ప్రతి దానికి కూడా అసత్య ప్రచారం చేయడమే వీళ్ళ పని.